హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. దట్ ఈస్ నన్ అదర్ దాన్ మైక్రోమాక్స్ ఇన్ వన్. ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించి కొన్ని శాంపిల్ పిక్చర్స్ని కూడా మనం చూసేద్దాం. సో ఇదైతే యాక్చువల్గా నాకు నిన్ననే డెలివరీ అయింది, నిన్ననే వీడియో పెట్టాలి. యాక్చువల్గా 12:30 అనుకుంటే దీని ఎంబార్గో. సో అఫీషియల్గా మనకి వచ్చినటువంటి మన ఛానల్కి వచ్చినటువంటి మొట్టమొదటి రివ్యూ యూనిట్ 2021లో ఇదే. అండ్ మీ అందరి సపోర్ట్ ఉందంటే డెఫినెట్లీ ఇంకా మరిన్ని మైల్ స్టోన్స్, ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ రివ్యూ యూనిట్స్ కూడా మన దగ్గరికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి. అండ్ వీడియోని గట్టిగా ఒక లైక్ అయితే చేసేయండి. సో ఎవరైతే 10,000 రూపాయల బడ్జెట్లో చూస్తుంటారో సో వాళ్ళకైతే ఇది ఫెంటాస్టిక్. ఎవరైతే నాన్ చైనీస్ బ్రాండ్స్ చూస్తుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో జీరో బ్లాట్వేర్ అండ్ అట్ ద సేమ్ టైం మన ఇండియన్ బ్రాండ్ కావటం మరొక విశేషం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasutechVlogs. సో ఇది ఫ్రెండ్స్ మనకి రిటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారంటే ఇది 64 GB వేరియంట్. బేసిక్గా దీంట్లో మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి, 464 అలాగే 6/128. సో ఇది వచ్చేటప్పటికి బేస్ వేరియంట్. సో ఇక్కడ మీరు చూసారంటే ఇన్ వన్ బై మైక్రోమాక్స్ అని చెప్పి బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ ఏం లేదు, రైట్ సైడ్ ఏం లేదు. బాటమ్ ఆఫ్ ద బాక్స్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్తో పాటు దీనికి సంబంధించినటువంటి సార్ వాల్యూస్ కూడా మనకి ఇక్కడ ప్రింట్ అయి రావడం జరిగింది. ఇక్కడ టాప్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్తో పాటు దీనికి సంబంధించినటువంటి IMEI అలాగే సీరియల్ నెంబర్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎంఆర్పి మీరు ఒకసారి చూసారు అన్నట్లయితే దీని ప్రైస్ వచ్చేటప్పటికే వీళ్ళు 14,999గా తీసుకొచ్చారు. కానీ ఇంట్రడక్షన్ ఆఫర్ కింద 10,999 రూపాయలు. అండ్ దీంట్లో మీరు రేపు ఇంట్రడక్షన్ ఆఫర్ కింద కేవలం 9,999 రూపాయలకే జనవరి 26వ తారీఖు ఫస్ట్ సెల్లో, ఫ్లాష్ సెల్లో మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్తో పాటు వీఆర్ ఇన్ ఇండియా, హౌ అబౌట్ యూ అని చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి ట్యాగ్ లైన్ ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక ఆలస్యం చేయకుండా దీని సీల్ అయితే మనం ట్యాంపో చేసేద్దాం. సో ఇక్కడ 2 సీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే వీళ్ళకి సంబంధించినటువంటి ఎడిషనల్ ప్రొటెక్షన్ ప్లాన్స్ ఏవైతే వీటన్నిటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇందులో మీకు ఎక్స్టెండెడ్ వారంటీతో పాటు స్క్రీన్ డ్యామేజ్ అలాగే యాక్సిడెంటల్ కవర్ కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ ఎక్స్టెండెడ్ వారంటీ కావాలి అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక మనకి బాక్స్లో రీటైల్ యూనిటే మనకు రావడం జరిగింది. సో దీన్ని పక్కకు పెట్టేసి బాక్స్లో ఇంకా కంటెంట్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో ఫిజికల్గా మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే మరొక చిన్న బాక్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో వీళ్ళు సంబంధించినటువంటి TPU కేస్తో పాటు ఒక స్క్రీన్ గార్డ్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ TPU కేస్ యొక్క బిల్ట్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. స్క్రీన్ గార్డ్ వాళ్ళే ప్రీ అప్లై చేస్తుంటే బాగుండేది, ఎందుకంటే అందరికీ దీన్ని ప్లేస్ చేయడం అనేది అర్థం కాదు కాబట్టి. సో ఇక పక్కకు పెట్టారు అన్నట్లయితే ఒక యూజర్ గైడ్ని కూడా వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో మనకు రావడం జరుగుతుంది. అలాంగ్ విత్ సిమ్ ఎజెక్టింగ్ టూల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక బాక్స్లో మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ కమ్ డేటా కేబుల్ని మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ పర్వాలేదు, దీని బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. కాకపోతే ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే జరగాలి. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకి బాక్స్లో అయితే ఏమీ లేదు. సో ఫైనల్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్ అయితే మనం ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే దీన్ని కూడా వీళ్ళు జాగ్రత్తగా ఒక చిన్న ర్యాప్ తోటి ర్యాప్ చేసి అయితే పంపించారు. సో దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. సో హియర్ ఇట్ ఈస్ ద ప్రోడక్ట్. సో దీని వెనకాల సార్ వాల్యూస్తో కూడినటువంటి మరొక స్టిక్కర్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా అయితే మనం రిమూవ్ చేద్దాం. సో ఫైనల్లీ హెయిర్ ఇట్ ఈస్ ఇక్కడ ప్రోడక్ట్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు డిజైన్ వచ్చేటప్పటికి ఎక్స్ ఫ్యాక్టర్ డిజైన్ తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అలాగే మైక్రోమాక్స్కి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ బాటంలో చూడొచ్చు. సో ఫస్ట్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే నార్మల్ గ్లాసే, ఇందులో ఏ విధమైనటువంటి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే ఇక్కడ కొత్తగా మీరు చూసారన్నట్లయితే డెడికేటెడ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్ బటన్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ చూద్దాం, ఆ తర్వాత ఫోన్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం.
సో ఇక్కడ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది టువర్డ్స్ రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్. అలాగే బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే స్పీకర్ గ్రిల్స్తో పాటు USB Type-C సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే మైక్రోఫోన్ ప్రైమరీ, అలాగే స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే డెడికేటెడ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీస్కి సంబంధించినటువంటి బటన్తో పాటు సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ చూసారు అన్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్. ఇక బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ వేర్ 48+2+2 మనకు తీసుకొని రావడం జరిగింది. అలాంగ్ విత్ రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి మనకు వీళ్ళు ఇప్పుడు ప్రొవైడ్ చేశారు. కంపేర్ టు ప్రీవియస్ వర్షన్ దాంతో కంపేర్ చేశారంటే ఈసారి బిల్డ్ క్వాలిటీ చాలా హ్యూజ్గానే ఇంప్రూవ్మెంట్స్ మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ మీరు ఇక్కడ చూసారంటే 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ IPS డిస్ప్లేనే. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే 8 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. సో ఒకసారి వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ TPU కేస్ ఏదైతే ఉందో ఈ కేస్ని కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం దీని యొక్క స్టైల్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ TPU కేస్ని కూడా నేను ఫిక్స్ చేశాను, పర్వాలేదు, చాలా నీట్గానే స్టిక్ అయి ఉంది. ఈవెన్ దీని లుక్స్ని కూడా ఎక్కడ ఇదైతే డ్యామేజ్ చేయట్లేదు. ఈవెన్ మీకు ఇక్కడ కార్నర్స్లో కూడా మనకి కొంచెం బంప్ లాగా ఉంటుంది. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫోన్ కింద పడ్డా కానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ యొక్క కాన్ఫిగరేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూసేద్దాం. సో ఇక్కడ నేను సిమ్ స్లాట్ని అయితే ఎజెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక ఇక్కడ మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అప్ టు 256 GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఫోన్ అయితే బూట్ చేద్దాం. ఇది బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. దీంట్లో వచ్చేటప్పటికి మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G80 ప్రాసెసర్ రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్. ఫ్రంట్ వచ్చేటప్పటికి 6.67 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ IPS డిస్ప్లే. సో స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే మనకు రావడం జరుగుతుంది. రేర్ మీరు చూసారు అన్నట్లయితే కెమెరా సెటప్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 48+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్గా రావడం జరుగుతుంది. ఇక దీంట్లో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనకి ఇక్కడ ఫోన్ అయితే బూట్ అయిపోయింది. ఒకసారి సింపుల్గా దీంట్లో ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే క్లీన్ UI. సో దీంట్లో ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ మనకి ఇందులో రావడం అయితే జరగదు. సో ఇక్కడ మీరు చూసారంటే యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంది, ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేదు. 4GB పెర్ఫార్మెన్స్ ఇలా ఉందంటే 6GB ఇంకొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫస్ట్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను, ఇందులో అబౌట్ ద ఫోన్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇది రావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం దీని యొక్క సెక్యూరిటీ ప్యాచ్ కూడా మీరు చూసారన్నట్లయితే ఇది March 5th 2021 సెక్యూరిటీ ప్యాచ్తో మనకి ఇది రావటం మరొక విశేషం. ఇక దీంట్లో స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అవుట్ ఆఫ్ 64GBలో 8.59GB ఏదైతే ఉందో ఆల్రెడీ కన్జమ్ట్ అయిపోయింది. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఏదైతే ఉందో అంటే యాప్స్ కోసం అలాగే ఇంటర్నల్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం కన్జమ్ట్ అవ్వటం అయితే జరిగింది. ఇంకోటి దీంట్లో మనకి డిఫాల్ట్గా ఏ విధమైనటువంటి కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా రాదు. చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు. సో డిఫాల్ట్గా ఇవాళ రేపు గూగుల్ వీళ్ళ పాలసీస్ అన్నిటిని చేంజ్ చేసింది. డిఫాల్ట్గా గూగుల్ డైలర్తో పాటు మెసేజింగ్ యాప్ కూడా మనకి గూగుల్దే యూస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ కూడా మనకి వీటినే యూస్ చేయడం అయితే జరుగుతుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి లాక్ స్క్రీన్ ఎలా అన్లాక్ అవుతుంది ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో నేను దీన్ని ప్రెస్ చేస్తున్నాను, జస్ట్ ఒక్కసారి ట్యాప్ చేయగానే ఇది చాలా ఫాస్ట్గానే మనకి ఇది అన్లాక్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో నేను ఫేస్ ఐడి కూడా పెట్టాను, ఒకసారి ఫేస్ ఐడి కూడా చెక్ చేద్దాం. సో ఫేస్ ఐడి కూడా పర్ఫెక్ట్గా అయితే మనకి అన్లాక్ అయితే అవుతుంది. సో కాకపోతే ఫేస్ ఐడిలో మీకు తెలిసిందే కొంచెం స్లోగా ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ అన్లాక్ మాత్రం పర్వాలేదు, చాలా ఫాస్ట్గానే ఇది అన్లాక్ అయితే అవుతుంది, కానీ ఇంకా నీడ్ టు బి ఇంప్రూవ్డ్. ఇక ఒకసారి దీని లోపల మనకి ప్రొవైడ్ చేసినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ నేను సెన్సార్ ఇన్ఫోలోకి వెళ్ళిపోయి సెన్సార్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేస్తున్నాను. సో అఫ్ కోర్స్ ఆబ్వియస్గా మనకు ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మనకి ఎన్ని సెన్సార్స్ కావాలో అన్ని సెన్సార్స్ లైక్ మ్యాగ్నెటోమీటర్, ఓరియంట్, గైరోస్కోప్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ, సిగ్నిఫికెంట్ మోషన్, ఇవన్నీ సెన్సార్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే DRM ఇన్ఫో కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసారంటే వైడ్ వన్ సెక్యూరిటీ లెవెల్ ఏదైతే ఉందో వైడ్ వన్ L1ని మనకు ప్రొవైడ్ చేశారు. సో అంటే ఆన్లైన్ OTT యాప్స్ ద్వారా మీరు ఫుల్ హెచ్డీలో వీడియోని అయితే స్ట్రీమ్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. సో దీంట్లో మాత్రం మనకి ఫుల్ హెచ్డీలో అయితే
వీడియో ప్లే కావట్లేదు. సో ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, అమెజాన్ ప్రైమ్లో మాత్రం మనకి ఇక్కడ కేవలం 420p మీద మాత్రమే వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఇది ఇంకొంచెం వీళ్ళు ఫ్యూచర్లో ఇంప్రూవ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. మేబీ ఓటీ అప్డేట్ ద్వారా మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ యూట్యూబ్లో మాత్రం మీరు డైరెక్ట్గా 1080pలో వీడియోస్ని అయితే ప్లే చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు యూట్యూబ్కి సంబంధించినటువంటి కంటెంట్. ఇందులో నేను ఈవెన్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ప్లే క్వాలిటీ వచ్చేటప్పటికి నేను 1080p, అది కూడా 60 fpsలో నేను వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో అండ్ ఆడియో క్వాలిటీ కూడా. సో ఆడియో కూడా పర్వాలేదు, నాకు కొంచెం లౌడ్గానే వస్తుంది. ఇందులో మాత్రం మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉండదు, ఒకటే మనకి రైట్ సైడ్ బాటంలో మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఈవెన్ పిక్చర్ క్వాలిటీ కూడా మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, పర్వాలేదు, బాగానే పెర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ వీడియో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, వీడియో క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇక దీంట్లో మనకి కెమెరా యాప్లో ఇచ్చినటువంటి ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు రెగ్యులర్ ఫోటోగ్రఫీ అలాగే పోర్ట్రేట్ కోసం సపరేట్ ఈవెన్ మనకి బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కంట్రోలింగ్ అపర్చర్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రో మోడ్ ద్వారా కూడా మీరు క్యాప్చర్ అయితే చేయొచ్చు. ఈవెన్ మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే అడిషనల్ గిఫ్, అలాగే ఫిల్టర్స్, అలాగే బ్యూటీ, టైమ్ ల్యాబ్స్, అలాగే పానోరామా, స్లో మోషన్, ఇంటెలిజెంట్ స్కాన్ అండ్ మ్యాక్రో సెన్సర్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ మీకు రెగ్యులర్ వీడియోగ్రఫీ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీడియోలో కూడా రేర్ మీరు చూసారు అన్నట్లయితే వీడియో క్వాలిటీ మీరు ఇక్కడ చూడొచ్చు 1080, 720 అలాగే 480 కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ నేను ఇక్కడ ఫ్రంట్ కెమెరాకి ఫ్లిప్ చేస్తున్నాను. సో ఫ్రంట్ కెమెరాలో కూడా వీడియో క్వాలిటీ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే VGA, అలాగే 720, అలాగే ఫుల్ హెచ్డీని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ HDR అని చెప్పి వీళ్ళు సపరేట్ డెడికేటెడ్గా మనకు ఒక ట్యాబ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ నైట్ మోడ్ ఫోటోగ్రఫీ కూడా సపరేట్ ట్యాబ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి దీనికి సంబంధించినటువంటి కెమెరా శాంపిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసేద్దాం. ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేశాను. ఇది వచ్చేటప్పుడు కూడా రేర్ కెమెరా సాచురేషన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే కావాలి. సో ఇది వచ్చేటప్పటికి రేర్ కెమెరా ద్వారా ఫోటోగ్రఫీ, పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో కూడా డెప్త్ ఎఫెక్ట్ బాగుంది. ఇక మ్యాక్రో లెన్స్ సెన్సార్ ఏదైతే ఉందో పెర్ఫార్మెన్స్ ఓకే అని మనం చెప్పుకోవచ్చు, కానీ కెమెరా ఆల్గరిథంలో 100% వీళ్ళు ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి. ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ కెమెరా ద్వారా ఫ్రంట్ కెమెరా పర్వాలేదు, బాగుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ కెమెరాలో బుకే ఎఫెక్ట్, ఇది కూడా బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఇది వచ్చేటప్పటికే నైట్ మోడ్లో, అంటే నార్మల్గా తీసింది, ఇది వచ్చేటప్పటికే నైట్ మోడ్ యాక్టివేట్ చేసేసింది. నైట్ మోడ్ యాక్టివేట్ చేసినప్పుడు కొంచెం బెటర్గా ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వచ్చారంటే బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్సే కనపడ్డాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్ కూడా ఫెంటాస్టిక్. కాకపోతే నాకు కెమెరా ఆల్గరిథం, ముఖ్యంగా చెప్పాలంటే రేర్ కెమెరా ఆల్గరిథం ఏదైతే ఉందో ఇంకా వీళ్ళైతే ఇంప్రూవ్మెంట్ చేయాలి. అంటే ఈ డివైస్లో ముఖ్యంగా ఇంతకుముందు నేను నోట్ N1 వాడాను, అదైతే సింప్లీ బ్యూటిఫుల్. సో ఫస్ట్ ఇనిషియల్గా తీసుకొచ్చినా కానీ చాలా మంచి అప్డేట్తో తీసుకొచ్చారు. సో దీంట్లో అయితే ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అయితే కావాలి. ఫ్రంట్ కెమెరా మాత్రం రియల్లీ ఆసమ్. ఇకపోతే దీన్ని కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నేను మీకు ఫుల్ రివ్యూ రూపంలో షేర్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.